అవును, నీ లవ్ మ్యాటర్ ఏమైందిరా? ఎప్పుడో పోయిందిరా. అందుకే నా అలా సింగిల్ గా ఉన్నా. సుల్లోపు నా కొడుక నీకుందని విషయం నాకు తెలుసు. నువ్వు జ్ఞానివిరా బాబు. సరే బాబా. అరే ఈ తప్పులోకి వెళ్దాం ఏంట్రా? మూసుకొని రాబే. భయం వేస్తుందిరా. అరే స్లోగా పదరా. రే విశ్వా, ఎక్కడున్నారా? బాబోయ్ చంపేస్తున్నాడు రా బాబు. రే వస్తున్నాడు, ఆగరా. రే ఎటువైరా, ఇంకా బాగుంటుంది వ్యూ. నా వల్ల కదరా స్వామి. కొంచెం సేపు రీల్స్ చూద్దాం. అర్జెంటుగా వస్తుందేటే. నాతో వస్తావా, నాతో వస్తావా, వచ్చే. రే విశ్వా, చూడరా వ్యూ ఎంత బాగుందో నైట్ టైం. విశ్వా, రే అంటే ఇప్పటి వరకు విశ్వ గురించి ఏం తెలియలేదా? లేదురా, అసలు ఏం తెలియడం లేదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏమవుద్దో కూడా తెలియడం లేదురా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సరే, నీకు ఓకే అంటే నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతని పేరు డేవిడ్. పోలీసుల వల్ల ఏం కాలేదురా. మళ్ళీ డిటెక్టివ్ వచ్చి ఏం చేస్తాడు? మా నిజం చెప్తున్నా, ఐఎమ్ ద బెస్ట్ డిటెక్టివ్. లిటరల్లీ ఆయన 6 మర్డర్ కేసు సాల్వ్ చేశారు. నీకు ఓకే అంటే అతను నీకు సజెస్ట్ చేస్తాను. అండ్ మనకున్న దారి వేరేది ఏం లేదు, ఇది ఒక్కటే. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు అన్నావు కదా. మీరు? నా పేరు డేవిడ్. నేనే మీకు కాల్ చేశాను. నా పేరు. నీ పేరు రోహిత్. నువ్వు ఏలో ఇంజనీరింగ్ చేస్తున్నావు. లాస్ట్ వీక్ నీకు బ్రేకప్ కూడా అయింది.
1 వీక్ బ్యాక్ నువ్వు మీ ఫ్రెండ్ కొండ మీదకి వెళ్ళారు. అక్కడే మీ ఫ్రెండ్ మిస్ అయ్యాడు. అందుకే నువ్వు నాకు ఫోన్ చేసావు. సార్ నీకు నా గురించి అలా బేసిక్ గా నేను ఏదైనా కేసు డీల్ చేసే ముందు అందులో కొంచెం డీప్ గా వెళ్తాను. సో నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను. ఇవాళ లక్కీ వేరే మా ఫ్రెండ్ అదేం కనపడతాయి సార్. అంతేగా చేసేద్దాం. కానీ నాకు విషయం చెప్పు, మీ ఫ్రెండ్ నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసావు? సార్ అంత వద్దు, నువ్వే కొండ మీద తీసుకెళ్ళు. ఈ ఐడియా అంతా కూడా నీదే. అక్కడ నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ పాయింట్ లో ఎవరైనా నిన్ను అనుమానిస్తారు తప్ప ఇంకెవరిని అనుమానించరు. చెప్పు. సార్ పోలీసులు చెప్తే మళ్ళీ నా మీద తోడ్పడతారని మీకు చెప్పాను సార్. ఇరుకో 4 గంటలు మీకు ఎవరు చెప్పు. ఊరికే అన్నంలే, అయినా నీకంత సీన్ లేదు. నాకు ఇక్కడ ఒక కేసు ఉంది, ఒక 1 వీక్ పని ఉంది. సో నువ్వేం చేస్తావంటే నీకేమైనా ఇన్ఫర్మేషన్ చేస్తే నాకు చెప్పు. నేను 1 వీక్ తర్వాత ఈ కేసు హ్యాండిల్ చేస్తాను. మీ టైం పాస్కి ఎక్కడికి రావాలా? అంటే అది మా ఫ్రెండ్ అయితే తను లాస్ట్ గా ఇక్కడికే వచ్చి ఉండాలి. రిటర్న్ కాల్స్ లేవు, కిడ్నాపర్స్ కూడా కాదు. అయితే మరి ఏమీ ఉంటుంది. సంథింగ్ ఇస్ ఫిషింగ్. హలో రే మామ, ఎక్కడ ఉన్నావురా? రే విశ్వ, ఎక్కడున్నావురా? నేను ఎక్కడే కొండ మీద ఉన్నానురా. ఎక్కడున్నావు? ఎక్కడేరా, మనం ఎక్కడ వచ్చామో అక్కడే ఉన్నా. సరే సరే, అక్కడే ఉండు. వస్తున్నాను ఇప్పుడే, ఒక 10 minutes లో వస్తాను. ఓకేనా? త్వరగా రారా కొంచెం. ఖచ్చితంగా తను ఇక్కడే ఉన్నాడా? ఇప్పుడే కాల్ చేశాడు. మరి ఎక్కడ కనిపించట్లేదు? రే విశ్వ, ఎక్కడున్నావురా? నేను ఎక్కడో ఉన్నాను రా. నీదిరా, మాకేం కనిపించట్లేదు. ఇదిగోరా, టార్చ్ కూడా ఆన్ చేస్తున్నాను రా. లేదురా, నిజంగా అసలు ఏం కనిపించట్లేదు మాకు. హలో, ఇది నిజంగా నా విషయమా లేకపోతే ఇంకెవరైనా మాతో ఫ్రాంక్ చేయాలని చూడకండి. హలో, నువ్వెవరేంటి మాట్లాడుతున్నావు? రే రాస్కెల్, ఎవడో చెప్పరా నువ్వు? రే మామ, ఇదేమైనా కొత్త ఫ్రాంకా? చెప్పండి రా, 3 hours నుంచి ఇక్కడే ఉన్నాను రా. వాట్? రే నువ్వు 3 hours ఏంట్రా? 3 weeks నుంచి కనిపించట్లేదు. నీకోసం పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఏంటి?
హలో హలో కాల్ కొని లిఫ్ట్ చేయట్లేదు. నిజంగానే ఈ టైం లైన్లు, ఈ టైంలో వెనక్కి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉన్నాయంటావా? ఏమో నాకు కూడా తెలియదు. బ్రో ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకే నువ్వెవరు? నా పేరు విజయ్. వ్యూ బాగుంటది అన్నారు, చూడడానికి వచ్చాను. బ్రో అది మేము కూడా వ్యూ చూడడానికి వచ్చాం. ఓ ఓకే. కానీ మౌంటైన్ కట్ సైడ్ మటుకు వెళ్ళకండి, అక్కడ చాలా డేంజర్ అంటారు. అక్కడ ఏం ప్రాబ్లం బ్రో? నాకు సరిగ్గా తెలియదు, అక్కడ ఏదో మిస్టరీ ఉంది. అయినా మీకెందుకు అది? ఏం లేదు, మేము కూడా యూట్యూబర్స్, మాకు కూడా ఇలాంటి మిస్టరీ వీడియోస్ అనేవి బాగా ఉపయోగపడతాయి, అందుకే అడుగుతున్నాను. నాకు సరిగ్గా దాని గురించి తెలియదు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైబ్రరీకి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ బ్రో. ఇన్ని లైబ్రరీలు వెతికిన ఈ బుక్ మాత్రం దొరకట్లేదు. ఏం చేయాలి? హలో, బుక్ దొరికిందా? ఓకే ఓకే, నేను ఒక 5 minutesలో వచ్చేస్తా. యా. నైన్టీన్త్ సెంచురీలో మార్క్ అనే సైంటిస్ట్ ఒక విచిత్రమైన ప్రయోగం చేయాలనుకున్నాడు. కానీ ఈ విషయం ప్రభుత్వానికి తెలియడంతో అతన్ని బ్యాన్ చేశారు. మార్క్ మాత్రం తన పరిశోధనని ఆపలేదు, రహస్యంగా కొనసాగించేవాడు. ఆఖరికి తను అనుకున్న దాన్ని కనిపెట్టాడు. కానీ దాన్ని ప్రయోగించడానికి ఒక కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ మార్క్ దాన్ని ప్రయోగించగానే ఒక అద్భుతాన్ని చూశాడు. తను కనిపెట్టింది ఇంకో ప్రపంచాన్ని. దానికి మార్క్ చాలా సంతోషించాడు. అలాగే దీని కోసం ఇంకా తెలుసుకోవాలనుకున్నాడు. ఏంటి ఏం లేదు? లాక్ 7. మార్క్ తన పరిశోధనలో తెలుసుకుంది ఏంటంటే
మన ప్రపంచానికి దానికి సమయం వేరువేరుగా ఉంటుంది. అక్కడ 7 గంటలు మాత్రమే ఉండగా 1 నిమిషం ఎక్కువ ఉన్నా అక్కడే శాశ్వతంగా ఉండిపోతాం. అందుకే మార్క్ దీనికి లాక్ 7 అని పేరు పెట్టాడు. అంటే ఏంటి సార్ మీరు చెప్పేది? ఇప్పుడు విశ్వం 3 days లో కాపాడకపోతే ఇంకెప్పటికీ కాపాడలేమా? అవును, కానీ మనకి ఇంకా దారి ఉంది. ఈ టైంలోకి వెళ్ళే దారి ఇదే అయితే ఖచ్చితంగా అందులోనే ఒక క్లూ ఉండాలి. సో మనం ఇక్కడంతా వెతుకుదాం. నీకు ఏదైనా సస్పిషియస్గా కనిపిస్తే నాకు వచ్చి చెప్పు. మళ్ళీ ఇక్కడే కలుద్దాం. మన దగ్గర టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. బయట ఎక్కడ క్లూస్ లేవంటే ఖచ్చితంగా లోపల ఏదో క్లూ ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి ఏమైనా క్లూస్ ఉన్నాయని చూస్తాను. ఖచ్చితంగా ఇస్తాను, బయటికి తీయడానికి ట్రై చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వద్దు, ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నేనే వెళ్తాను. షూరా? సోర్ ఓకే. జాగ్రత్త. ఓకే. విశ్వా విశ్వా రోహిత్ 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 విశ్వా ఎక్కడికి వెళ్ళిపోయావురా ఇన్ని రోజులు? సర్లేరా వచ్చాను కదా, పద ఫస్ట్ టైం లేట్ వెళ్ళాలి. ఎక్కడికి రా? పద ఫస్ట్, తర్వాత చెప్తాను.
ఎలా వచ్చావు? మొత్తం అంటే వెతికాను రా, బయటికి వెళ్ళగలలో తెలియట్లేదు. చూడరా, నువ్వేదో ఒకటి చెయ్యరా. ఇది మన అందరిలో ఉండే సమస్యే. ప్రతి చిన్న ప్రాబ్లంకి భయపడిపోతూ ఉంటాం, కానీ దానికి సొల్యూషన్ మాత్రం ఎప్పటికీ వెతకు. ఈ కథలో కూడా జరిగింది అదే. కానీ బాగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి సొల్యూషన్ మన ముందే ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రతి సమస్యకి భయపడుతూ కూర్చోకండి, బాగా ఆలోచించండి. దానికి సొల్యూషన్ మీ ముందే ఉంటుంది.